వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఆర్వార్ 2024 చట్టం పైన ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపై చర్చ ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మూసీ హైడ్రా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వీటితో పాటు ఏటా డిసెంబర్ 9న అవతరణ ఉత్సవం నిర్వహించాలి అని చెప్పేసి ప్రకటన చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ సమావేశాలు ఉండబోతున్నట్టయితే క్లియర్గా తెలుస్తోంది. అండ్ ఇవాల్టి నుంచి సమావేశాలు ఉండడంతో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో నిన్న మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా సభలో చర్చించాలి అన్న దిశానిర్దేశం చేశారు. మరోవైపు ముఖ్యంగా విగ్రహ మార్పు మూర్ఖత్వం అంటూ ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో డిస్కస్ చేద్దాం. మొత్తానికి ఈ సమావేశాలు అయితే కాస్త వాడివేడిగా ఉండే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గెస్ట్ రెడీగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఇక కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బాలరాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం జ్యోత్స్న గారు. నమస్తే అండి. చెప్పండి, అంటే డిసెంబర్ 9ని అవతరణ దినోత్సవంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. రైతు భరోసాకు సంబంధించి పలు కీలక అంశాలు ఏవైతే ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, వీటన్నిటి మీద క్లియర్గా చర్చించేటువంటి అవకాశం ఈ అసెంబ్లీ సెషన్లో ఉండేటువంటిది మాకు క్లియర్గా కనిపిస్తోంది. మీరేమంటారు? ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, ప్యానెల్లో రాబోయే పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ప్రధానంగా జ్యోత్స్న గారు, ఇలా ఏడాది పాలన పేరుతోటి విజయోత్సవాలు జరుపుతున్నటువంటి గవర్నమెంట్ కు నిన్న బీఆర్ఎస్ పార్టీగా ఏడాది కాలంలో వీళ్ళు చేసినటువంటి అన్ని అంశాలని ఛార్జ్ షీట్ ద్వారా ఒకవైపు హరీష్ రావు గారు, ఒకవైపు శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ తల్లి రూపం మార్పుల విషయంలో కావచ్చు, మిగతా అంశాల పట్ల చర్చించడం జరిగింది. ప్రధానంగా మేడం, ఈ 12 నెలల్లో రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి రాహుకాలం మొదలైంది. ఆ రైతు సంక్షేమం సంబంధించి ఏదైతే పండుగ లాంటి వ్యవసాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గ్రహణం ఏర్పడ్డది. సంపూర్ణ రుణమాఫీ జరగక ఆ రైతన్న బతుకు ఆగమైంది. రైతు బంధు రామ్ రామ్ చేసిండ్రు. కౌలు రైతులకు, ఉపాధి కూలకు ఎగనామం పెట్టిర్రు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి బోగస్ మాటలు మాట్లాడిర్రు. ఏడాది పాలనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల సంఖ్య 565 మంది మేడం. అదేవిధంగా మహాలక్ష్మి పథకం అని మహిళలకు ఆసరా చూపి ఓట్లు వేయించుకొని ఇలా మహిళా మహాలక్ష్మి పథకం సంబంధించి మోసం చేసి 2500 ఇవ్వకుండా పోయినారు. ప్రతి నెల 2500 అని చెప్పేసి ఆగమాగం చేసి మహిళలను ఆ మభ్య పెట్టేసి అలా ఎగనామం పెట్టినారు. అదేవిధంగా కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, బతుకమ్మ చీర ఊసే లేదు, ఒక్క బస్సు తప్ప అన్ని తుస్తే. అదేవిధంగా విద్యార్థుల వీపులు పగలగొట్టిర్రు. ఇలా ఏదైతే వీళ్ళు అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి రాహుల్ గాంధీని తీసుకెళ్లి అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులతోటి ఛాయ్ తాగిన రాహుల్ గాంధీ గారు రీసెంట్ గా వస్తే కనీసం అటువైపు చూడని పరిస్థితి. ఎవరైతే 29 జీవో తీసుకొచ్చి ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన దానిలో SC, ST, BC మైనార్టీ వర్గాలకు ఈ జీవో ద్వారా అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ అని చెప్తే ఇష్టం వచ్చినట్టు అట్నే నిర్వహించి ఆ పిల్లలు ర్యాలీ చేస్తే ఇవాళ వాళ్ళ వీపులు పగలగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి దాష్టికాన్ని కూడా చూసినాం. నిరుద్యోగ భృతిని ఎగనామం పెట్టినారు, నిరుద్యోగ క్యాలెండర్ ఎగనామం పెట్టినారు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి దోకా చేసిరు మేడం. అదేవిధంగా నేడు పాడెక్కుతున్న విద్యార్థులు, గతంలోనే పండుగలాగా గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటే ఇవాళ సుమారు ఈ 12 నెలల్లో 49 మంది SC, ST, BC మైనార్టీ వర్గాల పిల్లలు గురుకుల పాఠశాల చదువుకున్న విద్యార్థులు 49 మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ 12 నెలల పాలనలు మధ్యాహ్నం భోజనంలో పురుగులు, ఫుడ్ పాయిజన్ కేసులు, ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు. అదేవిధంగా పింఛన్దారులకు మొండి చేయి ఆసరా పింఛన్ పేరుతోటి అవ్వల ముసలవ్వల ఓట్లను, వృద్ధుల వితంతుల ఓట్లను వేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 లేకుండా దోకా చేసింది, 6000 లేకుండా వికలాంగులకు దోకా చేసింది. నీచమైన చరిత్ర మేడం. అడిగితే కేసులు, గొంతెత్తితే నిర్బంధాలు, మరి ఏమైనా కొట్లాడి ధర్నా చేస్తే జైల్లో పెట్టడం. ఇలా లగిచర్ల లాంటి ప్రాంతంలో అనేక మంది రైతుల్ని జైల్లో పెట్టడం. జ్యోత్స్న గారు, ఇంకొకటి, ఇవాళ ఏ పోలీస్ వ్యవస్థనైతే ఏ పోలీస్ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు అదే పోలీసులను మరి ఇలా కొట్టించి, అంటే పోలీసు వాళ్ళతోటే పోలీసు వాళ్ళని కొట్టించిన నీచమైన ప్రభుత్వం మేడం. 39 మంది పోలీసుల్ని సస్పెండ్ చేసిర్రు, 10 మంది ఉద్యోగుల్ని పోలీసుల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఉద్యోగులందరికీ కుచ్చుటోపే డిఏ ఇవ్వకుండా, అదేవిధంగా గాలిలో శాంతి భద్రతలు, అదేవిధంగా పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు, లగచర్లలో చిచ్చు జరిగింది. అదేవిధంగా అక్రమ కూల్చివేతలు, పిచ్చోడు చేతులు. బాలరాజు గారు, మీ హయాంలో ఉన్నవి కరెక్ట్ అయినవి, ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆందోళన చేసి ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తుంది మీరే అని కాంగ్రెస్ అంటోంది. ఇప్పుడు మేడం జ్యోత్స్న గారు, మీ ఏం చేసినాం మేడం?
గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు మేము ఫార్మాసిటీ కోసం మేము భూములు స్వీకరిస్తే 14,000 ఎకరాలు 19,000 ఎకరాలు స్వీకరించాలి, 13,900 పైచీలకు అంటే సుమారు 14,000 ఎకరాలు మేము సేకరిస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, రైతుల భూములు రైతులకు తిరిగేస్తామని చెప్పినటువంటి తిరిగిస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ తిరిగి ఇయ్యకపోగా అక్కడ ఏదో ఫార్మా హబ్బులను ఏదో కడతామని చెప్పేసి రియల్ ఎస్టేట్ హబ్బు చేసింది ఇక్కడ ఏది ఈ 13,000 ఎకరాలల్లో. వాళ్ళ కొత్తగా లగిచర్లలో ఫార్మా కస్టర్ల పేరుతోటి ఇవాళ 20,000 ఎకరాలు స్వీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేమేం చేసినాం, వాళ్ళేం చేసిర్రు? ఒకవేళ మేము చేసిన తప్పైతే మీరు దాన్ని ఒప్పు చేసుకుంటామన్నారు. ఒప్పు చేసిర్రా? 13,000 ఎకరాలని రైతులకు ఇచ్చిరా, తిరిగి ఇచ్చిరా ఇబ్రాహీంపట్నంలో? ఇది తప్పుగా మేడం. ఇలా అన్ని రకాల బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా జాయిన్ వాళ్ళ వర్షన్ తీసుకుందాం. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ నరేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళ వర్షన్ తీసుకుందాం. నరేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే అసెంబ్లీ సెషన్స్ ఇవాళ నుండి స్టార్ట్ అవబోతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సర పాలనకు సంబంధించి అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి రైతు భరోసా విధి విధానాలపై చర్చించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏటా డిసెంబర్ 9న అవతరణ ఉత్సవం నిర్వహించాలి అనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపైన మేడం, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదైతే శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయో ఈ రోజు నుంచి, దీని పట్ల పూర్తిగా ఎల్పి భేటీ నిన్న జరిగింది. ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన 6 హామీలు ఏవైతున్నాయో దాని 6 గ్యారెంటీలు ఇవి ఎంతవరకు అయినవి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నది, ఏ విధంగా కాలయాపన చేసింది మూసి నది పేరు మీద రకరకాలుగా ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నిటి పట్ల చాలా సీరియస్ గా అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి, దాన్ని తీసుకురావాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, పట్టుబట్టాలి. అదే విధంగా ఏదో మూకుమ్మడిగా 10 రోజులు చేసేసి అయిపోయిన సమావేశాలు అనడం కాకుండా కనీసం 1 నెల రోజులు జరపాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు మేడం. అయితే రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 9న మరి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మరి ఆమెకు ఆ రోజు ఇచ్చిన సందర్భంగా మరి ఈ రోజు అవతరణ దినోత్సవాలు అనడమేమో ఇవన్నీ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆల్రెడీ June 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అఫీషియల్ పార్లమెంట్ లో. కాబట్టి దాన్నే మనం అవతరణ దినోత్సవాలు అనాలి. కానీ అయితే 2009 డిసెంబర్ 9న తొలి ప్రకటన వచ్చింది కాబట్టి ఆ రోజును డిసైడ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. లేదు మేడం, దాని తర్వాత కూడా ఉద్యమం చాలా రోజులు జరిగింది కదా మేడం. 2014 వరకు జరిగింది కదా. 5 సంవత్సరాలు మరి ఉద్యమంలో ఎంతో మంది బలయ్యారు కదా, ఎంతో మంది వాళ్ళ కేసులు పెట్టుకున్నారు, జైల్లో పాలయ్యారు, దెబ్బలు తిన్నారు. చాలా మంది దానికి బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. కాబట్టి వారికి వాళ్ళ సోనియమ్మ ఏదో ప్రకటన చేసినంత మాత్రాన ఆ రోజు కాదు. మరి ఆ రోజే ప్రకటన చేసింటే ఆ రోజే ఇచ్చుంటే అంతమంది చనిపోకపోవు కదా, ఓ శ్రీకాంతాచారి వీళ్ళందరూ చనిపోకపోవు కదా. కాబట్టి ఇదంతా అంటే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉంటాం, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది. మరి మా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టిన రోజు మేము దాన్ని చేద్దామా? ప్రైవేట్ బిల్లు 3 సార్లు వారు ప్రయత్నం చేశారు, మనందరికి తెలిసే విషయమే. కాబట్టి లేకపోతే మేము 96లోనే 1 ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసి, కాకినాడ తీర్మానం చేసి ఆ రోజు 4 ఎంపీలు గెలిచినాము, తెలంగాణలో 2, ఆంధ్రలో 2 సపరేట్ గా పోటీ చేసి. మరి ఆ రోజు మాట్లాడదామా? కాబట్టి ఎవరు ఇష్టం ఉన్నట్టు వారు కాదు మేడం. ఏదైతే చట్టబద్ధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి ఆ రోజు అమలు పొందిందో, ఆ రాష్ట్రం ఏర్పడి అనౌన్స్ అయిందో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా, అయితే దాన్ని మనం ఆ గెజెట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆర్డర్స్ ఏ విధంగా రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ వచ్చిందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఎవరు అభిమాన నాయకులు, ఎవరు పార్టీ వాళ్ళని పెట్టడం అది సమంజసం కాదు. ప్రజలని తప్పుదో పట్టడం అవుతుంది, మిస్గైడ్ చేయడం అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏది ఉన్నా కానీ ఒక చట్ట ప్రకారంగా, లెక్క ప్రకారంగా మాట్లాడవలసి ఉంటుంది. ఈ రోజు రకరకాలుగా విషయాలు కూడా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజే ఓపెన్ చేయాలడం, ఆ విగ్రహంలో వైరం తోచిన విధంగా దాన్ని డిజైన్ చేయడం, మరి గతంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి మళ్ళీ తేడాలు తీసుకురావడం, దీని పట్ల ప్రజల్లో కాంట్రవర్షియల్. సో నువ్వు విగ్రహం తయారు చేసే ముందు నేను ప్రతిపక్ష నాయకులు కూడా పిలిచేది, పిలిచి కూర్చోబెట్టేది. నీకున్న అభ్యంతరాలు ఏది, పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి తేడా ఏమున్నది? సో ఎందుకు ఈ పాత విగ్రహం మనం వద్దు అనుకుంటాం, ఎందుకు మార్పులు చేయాలనుకుంటాం? సో అసలు భారత మాత తన మొత్తం దేశానికి మరి తెలంగాణ తల్లిని మనం ఏ విధంగా ఉంచుకోవాలి, తెలంగాణ తల్లికి ఉన్న చరిత్ర ఏంది, తెలంగాణ ప్రాంతంలో వెనకటి నుంచి 400-500 చరిత్ర ఏంది, మరి అప్పుడున్నది. అదే విధంగా నిజాం నవాబు ప్రాంతంలో తెలంగాణ తల్లి ఏ విధంగా కష్టాలు పడ్డది, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి ఏ అంశాలు పెట్టాలి, ఆ యొక్క విగ్రహంలో అమ్మవారి
ప్రజలు కనిపించాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. Okay, ఒకసారి నీకు చరణ్ ఇష్టం గారు. వచ్చినట్టు నువ్వు డిజైన్ చేసేట్లేక మేడం. చరణ్ గారు ఈ డిసెంబర్ 9 అవతరణ ఉత్సవాలు ఏంటి అంటే సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టే అది డిసైడ్ చేశారా? ఆ తర్వాత తొలి ప్రకటన తర్వాత ఉద్యమం జరిగింది, అమరులయ్యారు. సో జూన్ 2 ఉంది కదా, అవతరణ అంటే ఏంటి? అవతరించడం. కానీ అప్పటికి ప్రకటన అవతరణకు సంబంధం ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్. మేడం ఇక్కడ అంటే నవంబర్ 29 తెలంగాణ మలిదేశ ఉద్యమం ప్రారంభమైతే డిసెంబర్ 9వ తారీఖు నాడు ఆనాడు యూపీఏ 2లో అదేవిధంగా చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తా ఉన్నామని చెప్పేసి ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్న సందర్భం ఆనాడు చూసినాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన 3వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి మూలంగా ఆనాడు యూపీఏ 2లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 9వ తారీఖు నాడు అంటే 1 year అవుతా ఉంది. కాబట్టి ఆ ఉత్సవాల్లో భాగంగా సోనియా గాంధీ గారి బర్త్డే ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రభుత్వం అంటే మీన్స్ పార్టీ భావిస్తా ఉంది తప్ప ఇక్కడ ఇప్పుడు 9న అవతరణ ఉత్సవం అంటే ఏంటి మేడం? 1 year అవుతుంది కదా ఈ అవతరణ. జూన్ 2 ఆల్రెడీ చేసుకున్నాం కదా మేడం. జూన్ 2 అనేది అంటే ఇది ప్రకటిస్తారా? ఏటా డిసెంబర్ 9న అవతరణ ఉత్సవాలు అనేది అంటే ఎవ్రీ ఇయర్ కాదా? అంటే నార్మల్ గా బర్త్డే చేస్తూ అది రాష్ట్రానికి సంబంధించి ఇక్కడే ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు జూన్ 2వ తారీఖున ఆల్రెడీ ఉద్యమకారులను అదేవిధంగా అమరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్రంలో సబ్మండ వర్గాలతో పిలిపించి ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్ లో ఆనాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 year అయిన సందర్భంగా మాత్రమే డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. మళ్ళీ దీన్ని కాంట్రావర్ట్ చేసే ప్రయత్నం అనవసరంగా. ఎందుకంటే మళ్ళీ జూన్ 2 ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ డిసెంబర్ 9th అనేది ఎందుకు చర్చ వస్తుంది మేడం? అంటే 1 year అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము 1 year అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తప్ప దీని అనవసరంగా మళ్ళీ ఏదో జూన్ 2 అంటే ఇక్కడ అంటే మామూలుగా మనం పత్రికల మీద వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఆలాపన జరగనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అంటే 2009 డిసెంబర్ 9న తొలి ప్రకటన వచ్చింది. కాబట్టి సో ఈ డిసెంబర్ 9ని అవతరణ ఉత్సవం అనేది అటు కాకపోతే దీని వెనక సోనియా గాంధీ గారి బర్త్డే ఉన్నది కాబట్టి ఆ వేడుకలు ఈ వేడుకలు క్లబ్ చేసేసి తెలంగాణ అవతరణ ఉత్సవం చేస్తున్నారు మీరు అనేది వీళ్ళది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ప్రారంభించుకున్న సందర్భం డిసెంబర్ 9 తెలంగాణ ఉత్సవం నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ జూన్ 2 అనేది ఆల్రెడీ ఉన్నది. జూన్ 2 ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం నిర్వహించుకున్నాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. ఇక్కడ ఏంటంటే సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతా ఉంది. దాని సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 year కాలంలో ఏం చేస్తాం అనేది ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు. దీనికి జూన్ 2కు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అనవసరం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త సమస్యకు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నా కనపడతా ఉంది తప్ప ఇక్కడ 1 year అయిన సందర్భంగా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది చదివింది నేను నమస్తే తెలంగాణలో కాదు మేడం. ఇప్పుడు అదే చూడండి తెలంగాణ ఉత్సవాలు అన్నారు అక్కడ. అంటే జూన్ 2 అనేది వేరు. ఇప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఆవిర్భావం అంటే అక్కడ పెట్టబోతా ఉన్నారు. దాని సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఉత్సవం అదే కాక 1 year అవుతా ఉన్న సందర్భంగా సెలబ్రేషన్స్ అంతే తప్ప తెలంగాణ తల్లి అవతరణ తెలంగాణ తల్లి అవతరణ అది తప్ప జూన్ 2 ఆల్రెడీ ఉన్నది. జూన్ 2 ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం నిర్వహించుకున్నాం. కాబట్టి అనవసరంగా తీసుకుందాం డిసెంబర్ 9 వేరు. అనవసరంగా ఏంటంటే ప్రతిదాన్ని రాద్ధాంతం చేసుకుని అనవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చరణ్ గారికి ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు రోజు ఆ రోజు మనం ఉస్మాన్ షీట్ లో ఉన్నాము. మీరు విద్యార్థి నాయకుగా కాంగ్రెస్ పార్టీ విభాగం ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీతో ఆ రోజు జేఏసీలో ఏర్పడి తెలంగాణ ఉద్యమం చేసినాం. తెలంగాణ ఉద్యమ సమయంలో 2007లోనే తెలంగాణ తల్లి రూపం దాల్చుకుంది మేడం. అనేక మంది ప్రొఫెసర్లు, అనేక మంది మేధావులు, అనేక మంది కవులు, కళాకారులు, రచయితలతోటి ఒక మేధోమదనం జరిగిన తర్వాతకి తెలంగాణ అస్తిత్వ రూపం వచ్చింది. అది తెలంగాణ తల్లి రూపం. ఆ తెలంగాణ తల్లి రూపంలో ఇలా మార్పులు చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇలా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మేము
ఇలా తెలంగాణ తల్లి రూపంలో మీరు చేసింది ఏంది? ఉన్న బతుకమ్మని తొలగించడము మీరు చేసిన మార్పా, లేకపోతే తెలంగాణ తల్లి ఓ దేవతామూర్తిగా ఉంటే ఆ దేవతామూర్తిని మార్చి ఒక భూస్వామ్య మెంటాలిటీ ఉన్నటువంటి ఒక రూపంలోకి తీసుకురావడం మీ మార్పా? అదే విధంగా ఇవాళ తెలంగాణ తల్లి కిరటాన్ని తొలగించి ఓ దేవతామూర్తి రూపాన్ని తొలగించడమా? ఆ కిరటంలో కోయినూరు వజ్రాన్ని ఎందుకు తొలగించారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇలా తెలంగాణ తల్లికి కరీంనగర్ కాలిమెట్టెల్ని తొలగించడమా? తెలంగాణ తల్లికి ఏదైతే గద్వాల పోచంపల్లి సంబంధించిన చేనేత కార్మికుల యొక్క అందమైన కళా చిహ్నానికి రూపమైనటువంటి ఆ గద్వాల పోచంపల్లి చీరను తొలగించడం ఈ తెలంగాణ తల్లి తీసుకొచ్చిన మార్ప? ఇవాళ మొక్కజొన్న కంకుల్ని సజ్జ కంకుల్ని తొలగిస్తూ చెయ్యి గుర్తుని ఇట్లా పెడుతూ ఇవాళ ఏందో తెలంగాణ తల్లి రూపంలో చెయ్యి గుర్తు హస్తం గుర్తుకు అవి ఉన్నాయి కదా తెలంగాణ బతుకమ్మను తొలగించి చెయ్యి ఇట్లా పెట్టిరు అభయహస్తం అనేటువంటి రూపాన్ని తీసుకురావడం ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక్కరే కాదు కదా, మామూలుగా ఆశీర్వదించడానికి చెయ్యిలానే పెడతారు. ఆశీర్వచనం మేడం అది ఆశీర్వచనం అని వీళ్ళు అనుకుంటున్నారు. దేవత ఇప్పుడు నేను ఏం తీసుకుంటా వాయిస్ తీసుకుంటా, ఏం తీసుకోవట్లేదు మీరు అయిపోయింది. ఇప్పుడు బాలరాజు గారు టైం. బాలరాజు గారు కన్క్లూడ్. తెలంగాణ తల్లి రూపంలో తీసుకొచ్చిన మార్పులు ఏ ప్రొఫెసర్ తోటి, ఏ మేధావులతోటి, ఏ కవులతోటి, ఏ కళాకారులతోటి ఏ రకమైన చర్చ చేశారు, ఏ రకమైన కమిటీ చేశారు ఒక పాయింట్. ప్రతిపక్ష నాయకులతో చర్చించాలి కదా మీరు. ఇవాళ సోనియా గాంధీ రూపం ఉన్నట్టు, రేవంత్ రెడ్డి గారి బిడ్డ భార్య రూపం ఉన్నట్టు పెడితే కాదు కదా. మరి గతంలో మీరు అన్నారు కదా, మేము కూడా అంటాం అదే మాటను. మీరు ఏమన్నారు, గతంలో కేసీఆర్ కవిత గారి రూపంలో ఉందని మాట్లాడినట్టు మేము కూడా అడగలుగుతాం కదా. కాబట్టి మీరు చర్చించి డిస్కస్ చేసి దీన్ని పెడితే బాగుంటుంది. 4 కోట్ల మంది ప్రజలది కదా. రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో రూపం మారుస్తుంది. తప్పు కదా, ఆలోచన విధానమే తప్పట్టు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ యొక్క సంస్కృతి ఏదైతే బతుకమ్మ ఉన్నదో, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఈ బతుకమ్మని ఒక పార్టీకి సంబంధించిన నాయకురాలు కైవసం చేసుకున్నది కాబట్టి బతుకమ్మని తీశారు. కానీ ఎన్నో వేళ్ల తరాల బడి మన యొక్క చరిత్రలో ఆ బతుకమ్మ అనేది ఉన్నది. సో ఏవో ఒకరు ఆ సంస్థ పెట్టుకొని 4 దేశాలలో పోయి బతుకమ్మ ఆడినంత మాత్రాన వాళ్ళకు సొంతం కాదది. ఈ యొక్క చిన్న అంటే ఆలోచనలు విరమించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఈ యొక్క జలసి అంటే దాన్ని ఏమంటారు, సంకుచిత దృక్పథాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే ఒక బతుకమ్మ అనేది తెలంగాణ ఆ రోజు నుంచి రజాకారులతోటి పాపం బతుకమ్మని మన మహిళా మూర్తులని బట్టలు ఇప్పించి ఆడించినా కానీ వాళ్ళు బతుకమ్మ పండుగ వదిలిపెట్టలేరు. దానికి చాలా అటాచ్మెంట్ ఉన్నది. తెలంగాణ జిల్లాలలో ఈ 9 జిల్లాల్లో బతుకమ్మకు అసలు మాకున్న పెద్ద పండుగనే, తెలంగాణకున్న పెద్ద పండుగనే ఈ దసరా. ఈ బతుకమ్మ 9 రోజుల బతుకమ్మని ఆ అమ్మవారి రూపంలో మటుకు ఉంచాలి. కాకపోతే దానికి డెఫినెట్ గా నేను ఫస్ట్ అదే డిమాండ్ చేశాను. ఇది ఇప్పుడు అదే ఈ రాష్ట్రంలో ప్రతినిధం వహిస్తున్న ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలకు లెటర్ పంపేసి ఆ కనీసం ఈ రిప్రజెంటేషన్ లేని పార్టీలో కూడా, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నేను వాళ్ళ కూడా ఒక అఖిలపక్షం అనేది ఏర్పాటు చేసి అయ్యా మేము ఈ బతుకమ్మ తల్లిని తయారు చేస్తున్నాము, సరే దాన్ని ఆ ముహూర్తం ఈ రోజు కాకపోతే June 2 మళ్ళీ పెట్టుకునేది ఉంటుంది. కాకపోతే ఆ ముహూర్తం ప్రకారం దీని ప్రకారం ఏం చేస్తున్నాం, ఈ మార్పులు నేను అనుకుంటున్నా, నాకు నా మనసులో దోషినాయి, గతంలో ఉన్న విగ్రహంలో ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నా అని చెప్పి ఒక చేసి ఉంటే ఈ రోజు ఇంత కాంట్రవర్షియల్ కాదు. ఎందుకంటే బతుకమ్మ తల్లి ఒక ప్రతిష్ఠించిన తర్వాత లైక్ మనకు ఒక దేవుడి లాగానే మనం మొక్కుతాం. ఈరోజు పిల్లలు స్కూళ్ళలో అవన్నీ కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆ ఫోటోస్ అవన్నీ ఉన్నప్పుడు అమ్మవారికి ఏదైతే కొబ్బరికాయ కొట్టి భారతమాతకు ఆగస్టు 15 జెండా వందనం రోజు కొబ్బరికాయలు కొడతాం భారతమాత ఫోటో పెట్టి, అట్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి జెండా ఎగరేస్తాం. కాబట్టి ఆ క్రమంలో మనకు అనిపించేది అమ్మవారు ఒక దేవత లాగా మనం అనుకోవాలి. కానీ ఈ అమ్మవారు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ దేవత, లేకపోతే గతంలో అమ్మవారు టిఆర్ఎస్ వాళ్ళ దేవత, ఇవి కాదు మేడం. మొత్తం అందరు ఒపీనియన్ తీసుకొని, అందరు అభిప్రాయాలు తీసుకొని, నిజంగా మిత్రుడు బాలరాజు అన్నట్టు కళలు, పెద్ద పెద్ద కళాకారులు, ప్రొఫెసర్లు, ఆర్కిటెక్చర్స్, తెలంగాణ యాంగిల్లో ఆర్కిటెక్చర్, ఈ యొక్క కల్చర్ కు సంబంధించిన ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మన యొక్క ఆలోచనలు, అన్ని ప్రతిపక్ష ఆలోచనలు చెప్తే దాని ప్రకారంగా రూపుదిద్దిన తర్వాత ఇది ఒక విగ్రహం వచ్చింది, ఈ 2-3 రకాలుగా వచ్చినాయి, దీంట్లో ఏది మనం సెలెక్ట్ చేసుకుందాం
అని చెప్పి డిస్కషన్ చేసి పెట్టి ఉంటే ఈ రోజు ఇంత కాంట్రవర్షియల్ కాకపో అందరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని గతంలో కేసీఆర్ చేసిన పనే ఇప్పుడు వీళ్ళు చేసిన కేసీఆర్ చేసిన పని కేసీఆర్ ఏదో కవితమ్మ రూపంలో వచ్చిందని రకరకాలుగా అనడం ఏదో వాతావరణం కనిపించిందో ఇప్పుడు కూడా ఇది కాంగ్రెస్ వాళ్ళు అమ్మవారు అన్నట్టు చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి వ్యవహారశీలి మాట్లాడితే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడివి నువ్వు అసెంబ్లీకి రావాలి రాకపోతే ఎట్లా అని ఇంత ఉపన్యాసాలు ఇంత బ్రాడ్ పర్స్పెక్టివ్ తో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే పనులప్పుడు నువ్వు తీసుకున్న పాలసీ విధానంలో ఒక రాష్ట్రానికి కొన్ని వందల ఏళ్ళు వేల ఏళ్ళు ఈ యొక్క భూమండలం ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు ఉండే చరిత్రకు నువ్వు ఆదర్శం కాకపోతున్నప్పుడు మరి అందరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు అందరు ఒపీనియన్ తీసుకోవాలి కదా. నీకు చరణ్ గారు ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా పాలన అంటే ఇదేనా? విగ్రహ మార్పు, పేర్లు మార్పు ఏంటిది అని చెప్పేసి వాళ్ళ ప్రశ్న. మరొకటి విగ్రహానికి సంబంధించి పర్టికులర్ గా బతుకమ్మని ఎలా పక్కన పెడతారు తెలంగాణ అస్తిత్వానికి? ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యమంలో కూడా బతుకమ్మ ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళలు ఇందులోకి రావడానికి లేదంటే పెద్ద ఎత్తున అంటే గతంలో వినాయక చవితి గురించి స్వాతంత్ర సమరంలో వినాయక చవితి గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారు అట్లా బతుకమ్మను కూడా ఒక విధంగా పెద్ద ఎత్తున ఆ మధ్యకాలంలో అది ఎవరు అవునన్నా కాదన్నా అది ఒప్పుకొని తీరాల్సిందే. సో బతుకమ్మ లేకుండా ఎట్లా అనేది వాళ్ళ క్వశ్చన్. మేడం ఇక్కడ కేసీఆర్ గారు లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము అంటే తయారు చేయలేదు. అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసినాం. ఉద్యమకారులతో చర్చించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఎవరొద్దన్నారండి బతుకమ్మను? మేడం ఇక్కడ బతుకమ్మ కాదు, దానికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యుల నిర్ణయం ప్రకారం నడుచుకుంటే తప్ప బతుకమ్మ అనేది తెలంగాణ మహిళా జీవితాలతో ముడిపడిన వ్యవహారం. ఇక్కడ తెలంగాణ అనేది బతుకమ్మ ఏమన్నా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ వచ్చిందా? తెలంగాణ ఉద్యమం వచ్చిన బతుకమ్మ లేదా? బతుకమ్మ బతుకమ్మ ఆడింది కదా తెలంగాణ. అనవసరంగా మేడం దీన్ని అనవసరంగా బతుకమ్మనో లేదంటే అంటే కేసీఆర్ తీసుకొచ్చిన బతుకమ్మనో కాదు, ఎందుకు తీసేశారనే. మేడం తీసేసి ఏం లేదు మేడం. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తి అంటే దీవిస్తున్నారు, తల్లి దీవించే కార్యక్రమమే తప్ప అక్కడ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక సాధారణ మహిళ ఎట్లుంటుందో అనే తెలిపే ప్రయత్నంలో భాగంగా మాత్రం విగ్రహానికి సంబంధించినటువంటి ఉద్యమకాల సలహాలు సూచన మేరకు మాత్రమే ఆ విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు లాగా మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ప్రారంభించలేదు. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు గతంలో కేసీఆర్ గారు నేనేంద్ర సెక్రటరీలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే ఇది ఎక్కడిది వివాదం? మరి మీరు పెట్టకుండా అనవసరంగా ఆనాడు కాలయాపన చేసి 10 సంవత్సరాల కాలం పాటు తన విగ్రహమే పెట్టుకుందాం అని చెప్పేసి ఆ ముందర అదే పని చేసి వెనకాల విగ్రహం పెట్టకపోవడం మూలంగానే కదా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగేది. తెలంగాణ రాష్ట్రంలో ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వ విషయంలో ఎక్కడ కూడా ప్రజలకు కానీ అదే తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, చాలా స్పష్టం. దానిలో బాగా ఉద్యమకారులతో చర్చించిన తర్వాత తెలంగాణ గీతాన్ని అందశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. టీఎస్ ప్లేస్ లో టీజీ కోసం ఆనాడు పోరాటాలు జరిగింది కాబట్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో ఈనాడు పునఃప్రారంభించుకుంటాం. ఇక్కడ కేసీఆర్ గారు పెట్టిన విగ్రహాన్ని మేము తీసేలే కదా, సెక్రటరీలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏంటంటే వద్దు సార్, ఎందుకు భారతీయ జనతా పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు వాళ్ళు ఏదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చాలా సార్లు ప్రతిపక్షాలను పిలిచినట్టు మణిపూర్ అల్లర్లు 1 year నుంచి నడుస్తున్న దిక్కు దిమాగు లేదు, జేపీ చేస్తలేరు. అదాని వ్యవహారం మాట్లాడితే రాహుల్ గాంధీ గారు దేశద్రోహి చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇప్పుడు అదాని ఇష్యూకి వెళ్తే మీవి వాళ్ళవి లెక్కలు తెచ్చడానికే ఉన్న 5 నిమిషాలు కూడా సరిపోద్ది. చరణ్ గారు బాలరాజు గారు అస్తిత్వ ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ప్రజాస్వామ్య అస్తిత్వం అనేది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ విగ్రహం పెట్టడంతో పూర్తి అయిపోతుంది. మిగతా విషయాల్లో ఇక తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో చర్చించుకుందాం. నీళ్లు నిధులు నియామకాలు ఇప్పుడు విగ్రహం గురించి ఎందుకంటే ఆవిష్కరించబోతున్నారు, విగ్రహం గురించి అడుగుతున్నారు. ఒకటే క్లియర్ గా అసలు మామూలుగా ఫస్ట్ గుర్తొచ్చే బతుకమ్మను ఎందుకు పెట్టలేదనేదే ఇంతకుముందు నరేష్ గారు అడిగారు, అందరూ అడుగుతున్నదే ఎందుకు పెట్టలేదు అంటే గతంలో లాగా డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ చేసిన ఇష్యూ కాదు ఇది అంటున్నారు. అసలు ఎవరు వద్దన్నారు అంటే మామూలుగా మీరు అంటే మీటింగ్స్ పెట్టే చేశాను అంటున్నారు కదా, బతుకమ్మ లేకపోయినా పర్వాలేదు అన్నోళ్ళు ఎవరు, లేకపోతే వద్దన్నోళ్ళు ఎవరు? మేడం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ పెడితే తెలంగాణ బతుకమ్మ చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల జీవితాలు మక్కలు ఇవన్నీ ఎందుకు మరి? ఇప్పుడు మన అస్తిత్వానికి మెడలో కంటే చీర చాలా సింపుల్ గా ఉంటారు తెలంగాణ ఆడబిడ్డలు అని, కంకులు మన వరి ఇవన్నీ జొన్నలు పెట్టినప్పుడు మక్కలు పెట్టినప్పుడు
అవి ఎందుకు పెట్టారు? ఏ కాన్సెప్ట్ తో పెట్టారు? ఇప్పుడు మేడం, మీరు ఏమన్నారు? తెలంగాణ తల్లి ఎలా ఉండాలి, సగటు తెలంగాణ స్త్రీ ఎలా ఉంటారో తల్లిలాగా అలాగే ఉండాలి అన్నప్పుడు మరి బతుకమ్మ కాదా? బతుకమ్మ ఆడవాడు మూడే కాళ్ళు మేడం. మేడం బతుకమ్మ అనేది గుర్తుపెట్టుకోవాలా? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడే బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం రాలేదు. కల్వకుంట్ల కవిత గారు మొదటామ కాదు, చివరామ కాదు. మీరు అనవసరంగా మాటికి బతుకమ్మ అంటే కవిత తీసుకొస్తున్నట్టున్నారు. అనవసరంగా బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసింది. బాలరాజు గారు కావాలనే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? మేడం అనవసరంగా రాజకీయం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా అక్కడ సభ్యుల సూచనల మేరకు మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ మొత్తం డిజైన్ అయిన ఏ విషయంలో కూడా ఆ ఉద్యమకాల సలహా సూచనల మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసింది. కాబట్టి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా ఇప్పుడు కంకుల మీద కావచ్చు, అదే విధంగా ఒరి మీద కావచ్చు, దీని మీద ఎవరు రాజకీయం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బతుకమ్మ మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి కదా వాళ్ళు కావాలని అడుగుతారు, తీసేయమన్నారు కదా. చెప్పాలనుకున్నా చెప్పండి చరణ్ గారు. ఈ రోజు మీరు ప్రతిష్ఠించే తెలంగాణ తల్లి రూపాన్ని ఏ మేధావులతోటి, ఏ కవులతోటి, ఏ కళాకారులతోటి, ఏ ఆర్కిటెక్చర్లతోటి, ఏ అఖిలపక్ష నాయకులతోటి చర్చించి మీరు ఈ ప్రతిమ రూపాన్ని మీరు తయారు చేసిరు అనే దాన్ని ఇలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇలా తెలంగాణ ఆడపడుచులు చాలా ఒక సంపదలాగా, ఒక గౌరవప్రదమైన పండుగలాగా జరుపుకునేటువంటి తెలంగాణ మహిళలకు చీరమైనటువంటి బతుకమ్మను ఎవరిని అడిగి తొలగించారు. రెండో పాయింట్, ఇలా గద్వాల పోచంపల్లి చీరలకు సంబంధించి మా చేనేత కార్మికుల హస్తకళకు అది నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని మీరు ఏ విధంగా తీసేసిరని మేము అడుగుతా ఉన్నాము. మూడోది, కరీంనగర్ కాళీ మెట్టెలు ఏదైతే ఉందో మా తెలంగాణ తల్లికున్న ఉండాల్సిన మెట్టెల్ని ఎందుకు తొలగించారు? కోహినూరు విజయం తెలంగాణ నుంచే పోయిందని చాలా ఆ చరిత్రలో ఉంది. ఆ కోహినూరు విజయాన్ని, కిరీటాన్ని ఎందుకు తొలగించారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పకుండా, మీరు చర్చించకుండా, మేము గతంలో మేము ఏం చేసిరండి, కేసీఆర్ విగ్రహాన్ని పెడతామని మీకు చెప్పినాము. మేము ఆ కేసీఆర్ విగ్రహాన్ని మేము పెట్టినో తెలియదు, కానీ మీరైతే రాహుల్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకురు కదా సార్. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం అమరవీరుల జ్యోతికి ప్లస్ తెలంగాణ సెక్రటేరియట్ కి మధ్య ఉంటే ఎంత గొప్పగా ఉండేది. అటువైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇటువైపు సెక్రటేరియట్, ఇటువైపు అమరుల జ్యోతి, మధ్యలో తెలంగాణ తల్లి చూపం ఉంటే ఎంత గొప్పగా ఉండేది. మీరేం చేసారు? రాహుల్ గాంధీ తీసుకొచ్చి పెట్టిన మధ్యన రాజీవ్ గాంధీ తీసుకొచ్చి పెట్టినారు. ఇది రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అండి? రాజీవ్ గాంధీ విగ్రహాలు తెలంగాణలో లేవా? గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా 12 నెలల్లో తుగ్లక్ పాలన చేసింది. చెప్పేసి ఆగకుండా మాట్లాడద్దు ప్లీజ్ నరేష్ గారు. There is no difference, madam, between Congress and TRS party. తేడా ఏం లేదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని, తెలంగాణకు సంబంధించిన భావనని వీళ్ళందరూ ఎవరు కూడా తీసుకుపోవాలనుకోవట్లేదు. ఎవరు పర్సనల్ ఎజెండాలు వాళ్ళు ఉన్నాయి. రెండు పార్టీలు ఉన్నాయి. ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనకు ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏం లేదు. ఆయన ఒక టైప్ ఆఫ్ అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను కాళేశ్వరంలో ముంచితే ఈయననేమో తీసుకుపోయి మూసీ నదిలో ముంచిండు, అబద్ధాలతో ముంచు పరిపాలన ఏదో కొనసాగించడం తప్ప ఈ రోజు తెలంగాణ ప్రజలకు వచ్చిన అభివృద్ధి ఏం లేదు, బాగుపడ్డ చరిత్ర ఏం లేదు. విగ్రహావిష్కరణ వీటి గురించే చెప్పండి, ఎందుకంటే టాపిక్ లోకి వెళ్తే మళ్ళీ మీ పార్టీ వాళ్ళ పార్టీ అన్ని పార్టీలు కలిపి పార్టీలు ఎవరు ఏం చేశారు, ఎంత ఇచ్చారు, ఈ లెక్కలు వస్తాయి. ఈ లెక్క వాటికి వల్ల సమాధానం వెళ్ళటం మన దగ్గర టైం లేదు. నేను మీ డిస్కషన్ లోనే మొట్టమొదటి నేను చెప్పినాను క్లియర్ గా. సో తల్లి విగ్రహం గతంలో ఏదైతే ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ ఆరోపణలో మీరు విగ్రహం తయారు చేస్తున్నప్పుడు ఏదైతే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసేతో పాటు ఇక కళాకారులు, మేధావులు వీళ్ళందరితో పాటు కూర్చున్న తర్వాత 2-3 ప్రతిమలు వచ్చిన తర్వాత ఆ ప్రతిమలలో ఏదో ఈ విధంగా వచ్చిన ఏ రూపంలో మనం దేనికి పోదాము అని ఒకసారి ఫైనల్ చేసి ఉంటే ఈ రోజు ఇంత కాంట్రవర్షియల్ కాకపోవచ్చు. ఎందుకంటే తల్లిని తల్లిలాగా భావిస్తాము, అమ్మవారిలాగా భావిస్తాం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని మొక్కుతున్న ప్రేమ మనసులో అందరికి రావాలి తప్ప ఎలాంటి నెగిటివ్నెస్ ఉండకూడదు. ఈ నెగిటివ్నెస్ తోటి ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, రకరకాల కొంతమంది ఉన్నారు. కాబట్టి మళ్ళా అధికారంలోకి వచ్చినాక వాళ్ళు వీళ్ళు రకరకాల మళ్ళా మార్పులు చేయకుండా ఈ రోజు ఏదైతే తెలుగు తల్లి విగ్రహం ఉన్నదో అట్లనే తెలంగాణ తల్లిని కూడా
పర్మనెంట్ గా అందరి యొక్క ఒపీనియన్స్ తోటి దాన్ని తయారు చేసి అమ్మవారిని పెట్టి చరణ్ గారు, final గా. చరణ్ గారు. ప్రత్యేక కోరిక వాళ్ళకి వివాదాలకు తావు లేకుండా అఖిలపక్ష నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది అనేది వాళ్ళు మేడం ఇక్కడ ఉద్యమకారుల సలహా సూచనల మేరకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా 2-3 దశల్లో చర్చించిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతా ఉన్నారు తప్ప అనవసరంగా ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీరు నిర్ణయం తీసుకున్నది కాదు. అదే తెలంగాణ గీతం విషయంలో కావచ్చు, టీజీ ప్లేస్ లో టీఏ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, అదే తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు కావచ్చు, ఈ 3 తపాల్లో ఒకేసారి అప్పుడు చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఆవిష్కరణ ఉంది, ప్రతిపక్షాలేమో ఇది పద్ధతి కాదు అంటున్నారు. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో. 100% దాన్ని మారుస్తాం. బీఆర్ఎస్ థ్యాంక్ యూ అండి. డిస్కషన్ లో పాల్గొన్నందుకు బాలరాజు గారు, చరణ్ గారు, నరేష్ గారు థ్యాంక్ యూ అండి.